ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుంటున్నాం. సాయిరామ్. ముందుగా 80వ పద్యం. ఉత్తమ కీర్తులైన మనుజోతములాత్మహితం బులెన్నడు చిత్తములందు గోరరు హింసించియు లోకులకెల్ల అర్ధ సంపత్తియు భూతియన్ సుఖము భద్రము కోరుదురు అన్యరక్షణాత్యుత్తమమైన మేను విభుడు రకయేల విరక్తి భాషనో. ఉత్తమమైన కీర్తులు కీర్తిగలవారు అయినట్టి మానవులలో ఉత్తములు ఆత్మ స్వంత హితములు మేలు ఎన్నడున్ ఎప్పుడును చిత్తము మనసుల అందున్ లోపల కోరుకొనరు హింసించియు నవ్వులకైనా లోకుల కున్ అనగాకు ఎల్లన్ సమస్తమైన అర్ధ ధన సంపదను భూతియున్ వైభవమును సుఖమున్ సౌఖ్యమును భద్రమున్ క్షేమమును కోరుదురు వాంఛింతురు. అన్య ఇతరులను రక్షించుటనే అతి మిక్కిలి ఉత్తమము అయినట్టి మేనున్ శరీరము విభుడు రాజు ఊరికే ఏలా ఎందుకు విరక్తిన్ వైరాగ్యముతో పాసెనో విసర్జించెనో. భావం. అత్యుత్తమ కీర్తి ప్రతిష్టలు గల మానవోత్తములు నవ్వులాటగైన ఆత్మసుఖాన్ని అంతరాత్మలోనైనా అభిలషించరు. అట్టి వారు ఎల్లప్పుడూ లోకములో అందరికీ అర్ధసంపద ఐశ్వర్యం సౌఖ్యం శ్రేయస్సు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ ఉంటారు. పరోపకార పారేణమైన తన దేహాన్ని ఆ ప్రభువరణ్యుడు ఆ విధంగా ప్రాయోపవేశం చేసి ఎందుకు పరిత్యజించాడో. సాయిరామ్. తర్వాత పద్యం తెలుసుకుందాం. 81వ పద్యం. సారముల నెల్ల ఎరుగుదు పారగుడవు భాషలందు బహువిధ కథనో దారుడవు మాకు సర్వము భారము ముట్టంగ తెలియ పలుకు మహాత్మా. సారాంశములను ఎల్లన్ సమస్తమును ఎరుగుదు తెలుసుకున్నవాడివి పారంగుతుడవు భాషలు వ్యాఖ్యానముల అందున్తో బహు అనేక విధములైన కథలు చెప్పుటలో కథలు చెప్పుటలో ఉదారముగా ఉండువాడవు మాకు సర్వమున్ అని పారము మూలము ముట్టంగన్ చిక్కునట్లుగా తెలియనట్లుగా పలుకుము చెప్పుము. మహా గొప్ప ఆత్మ గలవాడా. భావము. ఓ మహానుభావ సూత, నీవు సమస్త గ్రంథాల సారం తెలిసిన వాడివి, భాషణలు అన్నీ బాగా తెలిసిన వాడివి, అనేక విధాల కథలను చక్కగా చెప్పటంలో మిక్కలి నేర్పరివి. ఇప్పుడు మేము అడిగిన విషయాలన్నీ ఆమూలాగ్రంగా మాకు సవివరంగా వివరించు. 82 వచనం. అని అడిగిన శౌనకాది మునిశ్రేష్ఠులకు సూతుండిట్లనియే తృతీయంబైన ద్వాపర యుగంబు తీరు సమయమున ఉపరిచర వసువు వీర్యంబున జన్మించి వాసవ్యనాదగు సత్యవతి యందు పరాశరునికి హరికళం చేసి విజ్ఞాని అయిన వేదవ్యాసుడు జన్మించి ఒకనాడు బదరికాశ్రమంబున సరస్వతీ నది జలంబల స్నానాది కర్మంబులను తీర్చి శుచి అయి పరువులు లేని చోట వంటి కూర్చుండి సూర్యోదయ వేళ అతీతానాగత వర్తమానకుడుండైన ఆ ఋషి వ్యక్తంబుగాని వేగంబు గల కాలంబునం చేసి యుగధర్మంబులకు భువి సాంకర్యంబు ఉందు యుగంబుల భౌతిక శరీరంబులకు శక్తి సన్నంబగు పురుషులు నిస్తత్వులు ధైర్యశూన్యులు మందప్రజ్ఞులు అల్పాయువులు దుర్బలులు అయిదరని తన దివ్య దృష్టిని చూసి సర్వ వర్ణాశ్రమంబులకు హితంబు చేయదలంచి నలుగురు హోతల చేత అనుష్ఠింపదగిన ప్రజలకు శుద్ధికరంబులైనటువంటి వైదిక కర్మంబులకు యజ్ఞం ఎడతేకుండా కొరకు ఏకంబైనటువంటి వేదము ఋగ్యజ
ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదములు 4 వేదములు విభాగించి ఇతిహాస పురాణములన్నీ పంచమ వేదం పని పలికినందు. భావము. అలా అడుగుతున్న శౌనకాది మునీంద్రులతో సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. 3వ యుగమైన ద్వాపరం పూర్తవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతీ నదిలో స్నానాది నిత్యకృత్యాలు పూర్తి చేసుకొని శుచి అయి సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన ఆ మహర్షి అవ్యక్తమైనటువంటి కాలవేగానికి లోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిలుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అన్ని వర్ణాలకి, అన్ని ఆశ్రమాలకి మేలు కలిగించాలనేటువంటి ఆశయంతో హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే 4 ఋతుకులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం కూర్చే వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగటం కోసం ఒకటిగా ఉన్నటువంటి వేదాన్ని ఋక్కు, యజస్సు, సామము, అధర్వణము అనే 4 వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదంగా పేర్కొన్నాడు. సాయిరామ్. మరలా వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. పవిత్రమైనటువంటి భాగవతం. భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.